మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ప్రెజెంట్ అయితే ఒక సెన్సేషనల్ తీర్పు అనేది కూడా కోర్టు వెల్లడించింది. అదే మరి ప్రణయ్ హత్య కేసులో మరి మారుతీరావు చేయించిన ఆ హత్యకు సంబంధించి ఒకరికేమో మరి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది కూడా వేశారు, ఇంకొకరికైతే మరి డెత్ సెంటెన్స్ అనేది కూడా వాళ్ళైతే వేశారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి అండ్ ప్రజలు దీన్ని హర్షిస్తున్నారా, లేకపోతే ఈ ఇన్సిడెంట్ వల్ల మరి సమాజంలో మేలుకొలుపు ఏమన్నా వస్తుందా అనే దాని గురించి కూడా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ హైకోర్టు న్యాయవాది మరి ఎడ్విన్ కేదాసి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ చాణక్య. ప్రణయ్ హత్య కేసు అది ఆ రోజుల్లో ఎంత సెన్సేషన్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆ అబ్బాయి హత్య జరిగిన తర్వాత ఇన్నాళ్లకు మరి రీసెంట్గా మరి దానికి సంబంధించిన జడ్జిమెంట్ అనేది కూడా వచ్చింది. ఒకరికేమో యావజ్జీవ కారాగార శిక్ష వేశారు, ఇంకొకరికైతే ఉరి శిక్ష అనేది కూడా వేశారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? చాణక్య, జస్టిస్ ఈస్ డిలేడ్ బట్ ఇట్స్ నాట్ డినైడ్. యా, దో ఇట్స్ 2018 కేసు ఇది. 2018లో జరిగిన ఇది, దానికి ఆల్మోస్ట్ ఇట్స్ 6 years, మోర్ దెన్ 6 years అయితే. అవును సార్. డిలే అయినా కూడా ఏంటంటే పోలీస్ వాళ్ళు ఇప్పటికైనా కూడా పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళ ఎఫర్ట్స్ ఫెయిల్ కాలేదు. ఈదర్ జ్యుడిషియరీ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ ఆర్ నెవర్ ఫెయిల్డ్. అంటే ప్రతి దాంట్లో కూడా ఏంటంటే పోలీస్ వాళ్ళ ఎంక్వైరీ సరిగా ఉండదు, ఇన్వెస్టిగేషన్ సరిగా ఉండదు, లేకపోతే వాళ్ళు సరి అయిన ప్రాసిక్యూషన్ చేయరు అని ఒక రాంగ్ ఇది ఉంది, నోషన్ ఉంది పబ్లిక్లో. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసులో పోలీస్ వాళ్ళు 1600 pages ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు. ఇప్పుడు ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారో వారు హీ హ్యాస్ పుట్ ఇన్ హిజ్ టోటల్ హార్ట్ఫుల్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ కేస్ అండ్ 16 pages ఆఫ్ ఛార్జ్షీట్ అండ్ 73 ఐటమ్స్ యాజ్ వీటిగా మార్క్ చేసినారు, ఎవిడెన్సెస్ కింద మార్క్ చేసినారు. దీంట్లో మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటంటే చాణక్య, సొసైటీ హర్షిస్తూ ఉంది. ఇప్పుడు ఈ జరిగిన జడ్జ్మెంట్ తోటి నిన్న జరిగిన ఒక 523 pages ఆఫ్ జడ్జ్మెంట్ వాజ్ గివెన్ బై ద జస్టిస్ రోజా రమణి గారు, SC/ST కోర్టు జడ్జ్ గారు. సరే, వీళ్ళు దీని మీద అప్పీల్కి వెళ్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది దట్స్ అ సెకండరీ పార్ట్. ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఒక నమ్మకం అనేది ఎస్టాబ్లిష్ అయింది, పబ్లిక్లో ఒక ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఏది చేసినా కూడా మేము ఈజీగా ఎస్కేప్ కావచ్చు, ఏది చేసినా కూడా మేము దీంట్లోకి వెళ్ళి గెట్ అవే చేయొచ్చు, లేకపోతే మమ్మల్ని శిక్షించే వాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు కన్విక్ట్ చేసే వాళ్ళు లేరు అనే వాళ్ళకందరికీ ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఇది ఆ రోజులలోనే ఇట్స్ అ బిగ్ సెన్సేషనల్ మర్డర్, ఇట్స్ అ సుపారీ మర్డర్. ఆ రోజులలోనే 2018-20 టైంలోనే ఒక 4 crores రూపీస్ ఖర్చు పెట్టేసి ఈ మర్డర్ చేయించినారు. అంటే ఆయన ఏ ఎక్స్ట్రీమ్ ఎండ్కి దాన్ని ఆలోచించుండొచ్చు. ఎవరు? అమృత వాళ్ళ ఫాదర్ మారుతీరావు గారు. అంటే ఆయనకు అంత సోషల్ స్టిగ్మానా లేకపోతే సొసైటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఇప్పటికి కూడా ఇట్స్ $1,000 క్వశ్చన్. ఎందుకంటే తను ఇప్పుడు కన్విక్టెడ్ లిస్ట్లో లేరు, బట్ అవుట్ ఆఫ్ గిల్ట్, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అవుట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ హీ కమిటెడ్ సూసైడ్ ఇక్కడ హైదరాబాద్లో. తను తినే గారెలలో ఏదో ఒక పాయిజన్ తీసుకొని దాంట్లో వీటన్నిటి నుంచి అంటే వన్స్ ఫర్ ఆల్ దీంట్లో నుంచి నేను బయటకు వస్తానని ఒక ఇంటెన్షన్ తోటి లేకపోతే అది ఒక ఒపీనియన్ తోటి తను ఇంకా గిల్ట్ ఫేస్ చేయలేక, సొసైటీని ఫేస్ చేయలేక కావచ్చు, లేకపోతే కూతుర్ని ఫేస్ చేయలేక కావచ్చు, లేకపోతే భార్యను ఫేస్ చేయలేకపోవచ్చు, తనంతట తాను సూసైడ్ చేసుకున్నాడు. ఒకవేళ ఈరోజు బ్రతికున్నట్లయితే తను కూడా అదే లిస్టులో ఉండేవాడు, హ్యాంగ్, క్యాపిటల్ పనిష్మెంట్. తనకు కూడా అదే ఉరిశిక్ష పడేది. A2కి ఎట్లయితే క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చిందో తనకు కూడా అదే పనిష్మెంట్ వచ్చేది. కానీ తనంతట తాను శిక్ష వేసుకొని చనిపోయినాడు చాణక్య. అది ఎంత ప్యాథటిక్ అంటే తను ఈ సొసైటీలో జరిగే దీన్ని ఫేస్ చేయలేక తను చనిపోయినాడు అంట. నేను చనిపోవడానికి పిరికి వాళ్ళు కాదు, చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. అట్లాంటిది ఆయన బోల్డ్ స్టెప్ తీసుకొని చనిపోయినాడు. కానీ ఏంటంటే ఈ డేని తను ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు అని అనుకుంటాను నేను. ఏంటంటే వన్ ఫైన్ డే ఐ హ్యావ్ టు ఫేస్ ఆల్ దిస్. ఇది ఈ రోజు కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది, ఈ రోజు కాకపోయినా రేపైనా నాకు పనిష్మెంట్ ఉంటుంది. నేను ఇప్పటికే సొసైటీలో తలకాయ ఎత్తుకొని తిరగలేకపోతా ఉన్నా. ఇప్పటికే
ఇప్పుడు ఆ రోజు ఎప్పుడైతే తను మర్డర్ చేసినాడో ఆ రోజు రాత్రి ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తనని ఇది చేసినారు, ఇంట్రాగేట్ చేసినప్పుడు కూడా తను ఏమంటాడంటే అవును జరిగిపోయింది సార్ ఎంత చాలా క్యాజువల్గా మాట్లాడినాడు. చాలా అంటే చాలా క్యాజువల్గా. అంటే తను ఏమనుకున్నాడు అంటే నేను సమ్హౌ ఐ విల్ గెట్ అవే ఫ్రమ్ ద థింగ్, నేను బయటకు వచ్చేస్తాను, నాకేమైద్దిలే, నా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అప్పటికే తను ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అయినాడు. అండ్ హీ వాజ్ వెరీ మచ్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఈ పరువు హత్యలు అనేవి ఇవి మన దగ్గర ఇప్పుడు ఇవి అవుతున్నాయి చాణక్య. ఇంతకుముందు మన దగ్గర అంత ర్యాంపెంట్గా లేవు. ఇవి ఎప్పుడైతే ఈ పంజాబ్, హర్యానా, ఈ మధ్యప్రదేశ్, ఇటు మన నార్త్ స్టేట్స్లో చాలా కనపడతాయి ఈ పరువు హత్యలు. ఏంటంటే నా కూతురు కులం తక్కువ వాడితో లేచిపోయింది, లేకపోతే మేము చెప్పిన ప్రపోజల్ చేసుకోకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, లేకపోతే మా ఫ్యామిలీలో నుంచి కాకుండా బయట వాళ్ళని చేసుకుంది, మా ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఏంటి, మా ఇదేంటి, మా క్యాస్ట్ సిస్టమ్ ఏంటి, మేము సొసైటీలో ఎట్లా తలకాయ ఎత్తుకోవాలని ఒక రాంగ్ నోషన్లో బ్రతుకున్నారు. అంటే ఈ యొక్క సిచ్యువేషన్ అనేది మెయిన్గా అబ్జర్వ్ చేస్తే ఇలా జరిగింది, ఈ కేసుకు సంబంధించి ఇంత సెన్సేషనల్ అయింది, అయినా కానీ ఈ పరువు హత్యలు అనేది కూడా ఆగట్లేదు. పేరెంట్స్ అనేది వాళ్ళు కూడా ఏంటంటే అరే మేము చెప్పిన మాట వినకపోతే ఇలాగే అవుతుంది అని ఈగో క్లాష్, ఒక ఈగో సంబంధించి తీసుకొని అయిపోతున్నారు. కాకపోతే ఈ యొక్క తీర్పు ద్వారా అయినా కానీ మార్పు అనేది కూడా అంటే ఇంచులో కొంచెం అయినా మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయా? చాణక్య ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది, అప్పీల్ ప్రొవిజన్ ఉంది మీకు. అప్పీల్ ప్రొవిజన్ ఉన్నా కూడా ఒక ఫియర్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది చాణక్య. ఏంటంటే కనీసం ఎప్పుడో కాదు, కనీసం ఒక ఫస్ట్ స్టెప్ అన్న పడింది అని మనము దాన్ని ఆ లెవెల్లో రిసీవ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ద ఫస్ట్ బిగినింగ్. అంటే ఇది చేస్తే ఇది అవుతుంది, ఇట్లా చేస్తే ఈ క్యాపిటల్ పనిష్మెంట్ వస్తుంది, లేకపోతే ఇంత కన్విక్షన్ పడుతుంది. ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఇంకా వాడు జీవోత్సవం లాగానే కదా. ఇప్పుడు నాకు తెలిసైతే ఇఫ్ యూ గో టు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ హైకోర్టుకి వెళ్ళినా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఈ జడ్జ్మెంట్ని ఏమి చేంజ్ చేయరు నాకు తెలిసైతే. దీన్ని కన్ఫర్మ్ చేస్తారు తప్ప దీన్ని ఏమి చేంజ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ప్రాపర్గా జరిగింది అండ్ ఇట్ వాజ్ రెడ్ హ్యాండెడ్ అండ్ ఇట్ వాజ్ అ ప్రీ ప్లాన్ మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఏంటి ఆ చంపే టైంలో కూడా వాడు సుభాష్ శర్మ అనేవాడు మొత్తం వీడియో రికార్డ్ చేసినారు దాన్ని మొత్తాన్ని. 11:30 డే లైట్లో, బ్రాడ్ డే లైట్లో తల్వార్తో నరకటం అంటే అంత చిన్న ఇష్యూ కాదు చాణక్య. సీసీటీవీ ఫుటేజ్, జ్యోతి హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత అంత పకడ్బందీగా జరిగిన తర్వాత ఏంటంటే నిన్నటి వరకు ఏంటంటే పబ్లిక్లో చూద్దాం, వెయిట్ చేద్దామని ఎవ్రీబడి వాజ్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్ టు కమ్. కానీ ఇంత ఎలాబొరేటివ్గా మంచిగా ఇంత స్విఫ్ట్గా వస్తుంది లేకపోతే ఇంత క్లియర్గా ఉంటుంది జడ్జ్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ ఏంటంటే అందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనుకున్నారు. మారుతిరావు ఎట్లయినా చచ్చిపోయినాడు కాబట్టి, తను ఏమని కాబట్టి తను లేడు కదా, మిగతా వాళ్ళందరికీ ఇంకా ఎట్లయినా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వస్తుంది అనుకున్నారు. కానీ ఒక క్యాపిటల్ పనిష్మెంట్ రావడంతో ఒక మనిషి బ్రతుకున్నప్పుడు తన విలువ తెలియదు, కానీ ఎప్పుడైతే నువ్వు క్యాపిటల్ పనిష్మెంట్ పడ్డప్పుడు నీకు ఆ విలువ తెలుస్తుంది ఏంటనేది. సో ఇట్ విల్ సెండ్ అ పాజిటివ్ నోట్ టు ద సొసైటీ. ఓకే ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఎట్లయినా డెఫినెట్గా ఇది జరగబోతుంది అనేది ఒక ఫియర్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది చాణక్య పబ్లిక్లో. దట్స్ వాట్ వీ వాంటెడ్ నౌ. ఇప్పుడు ఏంటంటే అది ఎప్పుడో జరుగుతుంది, ఏమో జరుగుతుంది, సరే 6 years తర్వాత అయినా కూడా జస్టిస్ డిలే అయింది కానీ ప్రాపర్గా అయింది. కన్విక్షన్ కరెక్ట్ వచ్చింది, వాళ్ళకి జడ్జ్మెంట్ కరెక్ట్ వచ్చింది. అంటే క్యాపిటల్ పనిష్మెంట్ వస్తుంది అంటే అది కొంత ఫియర్ ఫ్యాక్టర్, అది డెఫినెట్గా. ఇప్పుడు ఎవడైనా కూడా ఒక తప్పు చేయడానికి ఆలోచించే ఇది స్టార్ట్ అవుతుంది, రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఎందుకు ఈ డబ్బుల కోసం ఈ మర్డర్ చేయాలా, చేసి నా చావు నేను ఎందుకు కొని తెచ్చుకోవాలి, చావు కొని తెచ్చుకున్నట్టే కదా. ఇప్పుడు ₹1,00,000 తీసుకున్నాడు కానీ వాళ్ళు ఏమైంది ఆ రోజు ₹1,00,000 ఎక్కడో పోయినాయి, కానీ వాళ్ళని క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చి నీకు నీకు ఇది పడింది, కన్విక్షన్ పడింది, నీకు హ్యాంగింగ్ పడింది, ఉరిశిక్ష పడింది. సో డెఫినెట్లీ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో ప్రెషియస్ కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఆలోచిస్తే డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ బై ద జ్యుడిషియరీ సిస్టమ్ అండ్ బై ద పోలీస్ అండ్ వీ మస్ట్ కంగ్రాచులేట్ బోత్ ద సిస్టమ్స్ డెఫినెట్లీ. అంటే సార్ యూజువల్గా ఆ రోజు వాళ్ళు తీసుకున్న ఒక క్షణిక ఆవేశం వల్ల కుటుంబాలే అన్యాయం అయిపోయింది. ఒక్క కుటుంబం కాదు చాణక్య, కొన్ని కుటుంబాలు కొంత వేల మందికి ఇది ఒక రాంగ్ నోషన్ పంపించింది. ఏంటంటే వీ కెన్ గెట్ అవే విత్ థింగ్స్. ఇప్పుడు 9 మంది కుటుంబాలు, ఇటు అమృతకి హస్బెండ్ లేకుండా అయిపోయినాడు, అమృత వాళ్ళ అమ్మ విధవరాలైంది, ప్లస్ ఇప్పుడు వాళ్ళ బాబాయ్ జైల్లో ఉన్నాడు, జైలుకి వెళ్తాడు మళ్ళీ. సో ఇప్పుడు ఒక 9 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 9 మంది అంటే వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా, రైట్.
అంటే ఏంటంటే ఇప్పుడు ఈ కన్విక్షన్, ఈ శిక్ష లాంటిది ఇది పడకపోతే ఏంటంటే చాణక్య, మేము ఏది చేసినా కూడా తప్పించుకొని వెళ్ళొచ్చు, ఏది చేసినా కూడా మాకు ఏం కాదు, లేకపోతే నా వెనక ఆ లీడర్ ఉన్నాడు, లేకపోతే నా వెనక ఈ పొలిటికల్ లీడర్ ఉన్నాడు, లేకపోతే నాకు డబ్బులు ఉంది. ఇప్పుడు అదే మాట రంగనాథ్ గారు కూడా అదే మాట అంటున్నారు. తను ఫస్ట్ టైం ఇంట్రాగేషన్కి తీసుకొచ్చినప్పుడు కూడా మేము మాట్లాడినప్పుడు ఏంటంటే ఆయన స్వరంలో అదే కనపడింది మాకు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఏంటంటే క్యాజువల్గా వీళ్ళు పిలుస్తారు, నేను పోతా, ఏదో నామకే వాస్తే ఇట్లా క్యాజువల్గా నేను పోయేసి వస్తాను, నేను పోయేసి వస్తే మళ్ళీ ఐ విల్ గెట్ అవే విత్ థింగ్స్, నేను ఐ కెన్ బై ఎవ్రీబడి, ఆర్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి, ఆర్ ఐ కెన్ గెట్ అవే విత్ మై థింగ్స్ అనే ఒక ఒపీనియన్ ఉన్నారు. కానీ నాకు అట్లా ఈ స్టేజ్ వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతసేపు నా పరువు పోయింది, సొసైటీలో నాకు ఇదైంది. దీంట్లో ఏంటంటే చాణక్య, నాట్ ఓన్లీ ఇప్పుడు ఆయన ఒక్కటే కాదు, ఆయనను ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినారో అంతమంది కూడా. ఇప్పుడు ఆయన ఒక బీయింగ్ అ ఫాదర్ అయినా రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? బీయింగ్ అ ఫాదర్ హీస్ ఫెయిల్డ్ టోటలీ. ఎందుకు అంటే ఉన్నది ఒక్కతే కూతురు, వీడిని చంపేస్తే వస్తుంది అనుకుంది, కానీ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించలేదు? అమ్మాయి అక్కడే ఆగిపోద్ది, లేకపోతే అమ్మాయి అక్కడనే స్టిక్ అయిపోద్ది అనేది ఎందుకు ఆలోచించలేదు? ఎంతసేపు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఈగో సాటిస్ఫై కావాలా, లేకపోతే నా మీద సొసైటీలో నన్ను ఇది చేస్తున్నారు, నన్ను టీచ్ చేస్తున్నారు, నీ కూతురు వాడితోటి లేచిపోయింది, కులం తక్కువ వాడితోటి లేచిపోయింది. కులం తక్కువడైతే మనిషి కాదా? కులం తక్కువడికి సేమ్ బ్లడ్ అండ్ ఇది లేదా? కులం తక్కువ అని చెప్పేసి ఎందుకు అంటావు నువ్వు? ఏంటి నీకంటే నీకుంది అంటే కులం ఎక్కువ ఉన్నోడికి ఏమన్నా కొమ్ములు ఉన్నాయి, కులం తక్కువ ఉన్నోడికి కొమ్ములు లేవా? ఎందుకు అంటే అంత డిస్పారిటీ ఎందుకు సొసైటీలో? ఎందుకు నువ్వు అంత ఒక మనిషిని చంపేయాల్సిన అంత ఇదెందుకు డెవలప్ చేసుకున్నావు? అంటే పక్క వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్లే కదా. ఇప్పుడు నువ్వు వైశ్య కమ్యూనిటీ నుంచి కావచ్చు, యూ మే బీ అ బిగ్ మ్యాన్ ఇన్ ద సొసైటీ, నో బడీ, కానీ ఈరోజు నీ అంతటా నువ్వు సూసైడ్ చేసుకున్నావు. ఎవడు నిన్ను ప్రొవోక్ చేసినాడు కానీ, నేను ఇన్స్టిగేట్ చేసిన వాడు కానీ, లేకపోతే నేను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడికి ఎవరికి ఏం కాలేదు. అందరూ ఎవడి పిల్లలతోటి వాడు హ్యాపీగానే ఉన్నాడు, ఎవడి కుటుంబం వాడు బ్రతుకుతూనే ఉన్నాడు, ఎవడి సొసైటీలో వాడు బ్రతుకుతూనే ఉన్నాడు. ఎవరికి ఏం అక్కడ ఇది ఇంపాక్ట్ ఎవరికి లేదు దాంట్లో, ఎక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ. నువ్వు నీ ఫ్యామిలీ తప్ప ఎవరికి అక్కడ ఎవరికేం మసరపడలేదు. ఇప్పుడు నేను ఎంతమంది అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసినారో అందరు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఎటు తిరిగి నీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది అంతే తప్ప ఇప్పుడు అక్కడ ఎవరికి ఇంపాక్ట్ అయింది? నీకే అల్టిమేట్లీ. ఇప్పుడు ఎవడెందుకు చెప్తున్నాడు అనేది అది నువ్వు గ్రహించుకోలేనంత నీకు అది లేనప్పుడు ఇంకా బీయింగ్ అ ఫాదర్ యూ హావ్ ఫెయిల్డ్ టోటలీ. నువ్వు అనుకున్నావు నా కూతురు ఒక కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుంది అనుకున్నావు, కానీ నా కూతురు హ్యాపీగా ఉంటుంది, లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు. నీ ఈగోకు నువ్వు ప్రయారిటీ ఇచ్చినావు, కానీ నీ కూతురు లవ్ అండ్ అఫెక్షన్ కానీ, నీ కూతురు లైఫ్ కానీ, లేకపోతే నీ కూతురు వెల్ బీయింగ్ కానీ నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు. బీయింగ్ అ ఫాదర్ నీకు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఎంత డబ్బులు ఉన్నా కూడా ఏం లాభం ఈ రోజు చెప్పుడు. ఇప్పుడు డబ్బులు ఏం నీతో రాలేదు కదా. ఇప్పుడు ఉంటే ఒకవేళ బ్రతుకుంటే నీకు కూడా అదే క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చేది. ఏమొచ్చింది? యు ఆర్ ఫెయిల్డ్ రిలేషన్షిప్లో నువ్వు ఒక ఫాదర్గా నువ్వు ఫెయిల్ అయినావు టోటల్గా, అండ్ యూ కమిటెడ్ సూసైడ్. వాట్స్ ద యూజ్? అండ్ మెయిన్గా ఈ జడ్జిమెంట్ గురించి చాలా విశ్లేషణ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎడ్విన్ గారు. వెల్కమ్.